ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటన్స్ వరుస విజయాలతో దూసుకెళ్లింది. నిన్న ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రాయల్ గా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మొదట గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లో విఫలమైన చేజింగ్ లో ఓపెనర్లు సాయి సుదర్శన్ 108 పరుగుల సెంచరీ, అలాగే కెప్టెన్ శుభమన్ గిల్ 93 పరుగుల విధ్వంసం బ్యాటింగ్ తో చెలరేగడంతో కొండంత లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేసేసింది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ చేసుకోగా శుభమన్ గిల్ 93 బంతుల్లో అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటన్స్ 12 మ్యాచ్లకు గాను 9 విజయాలతో 18 పాయింట్లతో టేబుల్లో టాప్ లో నిలవడమే కాకుండా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. ఇక ఆర్సీబీ సైతం 12 మ్యాచ్లకు గాను 8 విజయాలతో ఒక మ్యాచ్ రద్దు కారణంగా 17 పాయింట్లతో టేబుల్లో 2వ స్థానంలో ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. ఇక పంజాబ్ కింగ్స్ సైతం 12 మ్యాచ్లకు గానీ 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 17 పాయింట్లతో ఆ జట్టు కూడా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. ఇక మొత్తం 3 స్థానాలకు ప్లే ఆఫ్ ఖరారైంది. ఇక మిగిలిన 4వ స్థానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోటీ నెలకొంది. పరిస్థితిని బట్టి చూస్తే ముంబై ఇండియన్స్ కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 12 మ్యాచ్లకు గానీ 7 విజయాలతో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ నిన్న గుజరాత్ టైటన్స్ తో ఓడిపోవడంతో 12 మ్యాచ్లకు గాను 6 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 11 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే కేకేఆర్ జట్టు, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడవలసి ఉంది. ఈ 2 మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అటు ముంబై, ఇటు పంజాబ్ కింగ్స్ తో ఆడవలసి ఉంది. గెలిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. అయితే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్ తోనే ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టేది ఎవరో తేలిపోనుంది. ఇక లక్నోకి వరుసగా 3 మ్యాచ్ల్లో గెలవాలి. అప్పటికి నెట్ అండ్ నెట్ ఉంటేనే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. మొత్తానికైతే ముంబై, ఢిల్లీ మధ్య ప్లే ఆఫ్ రేస్ కోసం అసలు పోరు నడవనుంది.